ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జెటిక్ హీరో రామ్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. వైజాగ్ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూనే ఉంటది. ఒక మంచి సినిమాని ఈ రోజు నేను ఇందాక రావు రమేష్ గారు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహేష్ ప్రత్యేకంగా వైజాగ్ వాసి అవ్వటం ఒక గర్వకారణంగా భావిస్తున్నా. ఇందాక నేను కూర్చున్నంతసేపు నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది, ఏంటంటే స్క్రీన్ ముందు హీరోస్ని చాలా మందిని చూసాం, కానీ స్క్రీన్ వెనకాతల పనిచేసిన హీరోస్కి నిజంగా ఈ వేదికగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇంత అందంగా ఇంత మంచిగా 2.5 గంటల పాటు మనలందరినీ కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి మనందరి చేత చప్పట్లు ఈలలు వేయించడానికి ముందుని స్క్రీన్ ముందుండి నటించిన ఎంత హీరోస్ ఎంతమంది ఉన్నారో బ్యాక్ ఎండ్ లోని కష్టపడిన చాలా మంది వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా ఒకసారి సెల్యూట్ చెప్తూ, ఈ రోజు ఈ సినిమాలో కూడా చాలా మంది, నేను ఒకటే అనుకున్నా, నిజంగా సినిమా ఆర్టిస్ట్ అంటే చాలా మంది వాళ్ళకి ఏంట్లే అనుకుంటారు. కానీ ఇందాక నేను అడిగేటప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా, ఇయర్స్ టుగెదర్ ఒకే సినిమా మీద ఒకే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు పడ్డ బాధ, రాత్రులు ఉండదు పగలుండదు. నిజంగా డైరెక్టర్ గారు పిలిచి నాకు ఈ సన్ రైజ్ ఈ టైంలో కావాలి అంటే అదే టైంలో లేచి దానికన్నా 1 గంట ముందే లేచి వీళ్ళు ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వర్షంలో ఉంటే అక్కడ వర్షం లేకపోయినా కూడా ఎన్ని టేకులు అయితే అన్ని టేకులు కూడా అక్కడే కూడా తీసి వాళ్ళు కష్టపడిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇంత కష్టం తగ్గ ఫలితం ఎక్కడ పెడతారంటే, ఇందాక మీరు రామ్ గారిని ఫోటో కనుక చూపించేటప్పుడు పిక్చర్లో భాగ్యశ్రీ ఫోటో కనుక చూపించేటప్పుడు మీరు వేసిన ఈలలతో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేను ఒకటే అనుకున్న ట్రైలర్ చూసి, చాలా మందిలో అమ్మ మహేష్ నువ్వు చెప్పింది కరెక్ట్, చాలా మందిలో ఇంక్లూడింగ్ మీ, నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు కంపల్సరీగా. ఎందుకంటే అది పొలిటికల్ లీడర్ అయినా అవనివ్వండి, ఎందుకంటే కొంత ఏజ్ వరకు సినిమా వరకు మాకు ఒక ఫ్యాన్ ఉంటారు. మేము ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో నేను చాలా సందర్భాలు అనుకుంటా, కళామ తల్లి ముద్దు బిడ్డలు మీ అందరూ కూడా, అటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మీరు బ్లెస్ అవటమే మీ పూర్వజన్మ సుకృతం, మీ తల్లిదండ్రులు చేసుకున్న ఒక మంచి అదృష్టం కింద భావించాలి. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నా, నవంబర్ 27న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రత్యేకంగా మీ అందరూ కూడా థియేటర్స్ లోనే చూడాలి అని ప్రత్యేకంగా నొక్కి మేమందరం కూడా చెప్తున్నాం. దయచేసి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం మనం ఇవ్వాలంటే మీరు చూపించిన ఆ క్లాప్స్ ఆ విజిల్స్ కాదు, మీరందరూ థియేటర్స్కి వెళ్ళి వాళ్ళని అభిమానించి అభిమాన హీరోల సినిమాని థియేటర్లో చూడండి. డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ వెనకాతల పడ్డ కష్టానికి, ఆ టెక్నికల్ టీంకి నాన్ టెక్నికల్ టీంకి చాలా మంది కష్టానికి కూడా ఒక మంచి ఫలితం దొరుకుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తమ్ముడని తెలుసు, సినిమాలలో చేస్తున్నాడని తెలుసు, కానీ ఇంత సత్తా ఉంది ఒక సినిమాని, అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్లో సినిమాని ఇంత అద్భుతంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్తో తీసుకొస్తాడనే విషయం తెలియదు. సీరియస్లీ అద్భుతంగా అనిపించింది నిజంగా. అక్కడ కింద కూర్చుని వింటుంటే ఆ కాసర్ల శ్యామ్ గారి పాటలు, బీమ్స్ ముందుకురా గురు, బీమ్స్ మ్యూజిక్ నచ్చింది. ఆ పాట 2 నచ్చినాయా, ఒకటా? గట్టిగా సప్పట్లు కొట్టింది మరి. ఆ మరి పాటలతోనైతే ఉర్రూతలు ఊగించిండ్రు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ ఇమోషన్కైనా తప్పకుండా ఒక ఇతర ప్రజాబాహుల్యంతో వారి గుండె చప్పుడుతో కూడా తప్పకుండా ఒక కనెక్షన్ దొరుకుతుంది. ఈ బలగం కూడా 3 తారీఖు నాడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుందనే విశ్వాసం నాకైతే కలిగింది. ఎందుకంటే చాలా గొప్పగా మానవ సంబంధాల గురించి అద్భుతంగా చూపెట్టినందుకు వేణుకి హృదయపూర్వకంగా అభినందనలు బ్రదర్. మీరు అన్నారు చిన్న సినిమా అని, చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు. నాకు తెలిసి అప్పుడప్పుడు చిన్న సినిమాలే మొత్తం పెద్ద సినిమాల్ని ఊపేసేంత పెద్ద పెద్ద ఉప్పెనలు అవుతాయి. అట్లాంటి సినిమా ఇది కూడా కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒక సోదరుడిగా మీకు కోరుకుంటూ, మరి దిల్ రాజు గారిని ఇప్పటిదాకా అంటా ఉంటే నేను, మీరు తొక్కేస్తున్నారు హన్షితని హర్షిత్ని, అంతా మీ గురించే మాట్లాడుతున్నారు చెప్తున్నారు. నేను హన్షితకి హర్షిత్కి నేను కోరేది ఏమంటే, మీరు మీ నాన్నగారి కంటే భిన్నంగా, ఎందుకంటే సెకండ్ జనరేషన్ అన్నావు కదా ఇందాక, సెకండ్ జనరేషన్కి అంత ఈజీ కాదు. పేరుకు మాట్లాడితే దిల్ రాజు బిడ్డ, దిల్ రాజు కొడుకు అంటారు. అట్లా కాకుండా రేపటి రోజున మీ నాన్నగారు మీ బాబాయ్ పేరు మీకు ఎంట్రీ పాస్ లాగా ఉపయోగపడాలి. కానీ మీదైన ముద్ర గుండె లోతుల్లోంచి కనెక్ట్ అయ్యే సినిమాలు తీసి మొత్తం మీ నాన్నగారి కంటే ఎక్కువ పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి కూడా నా అభినందనలు. ఎందుకంటే అభిరుచి ఉండాలి. ప్రొడ్యూసర్లు బోలెడు మంది ఉన్నారు, బోలెడు సినిమాలు తీస్తారు, కానీ అభిరుచి ఉండి
ఆలోచన ఉండి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసే హృదయం ఉన్న వాళ్ళకి తప్పకుండా విజయం దక్కుతుంది. నాకైతే విశ్వాసం ఉంది. యు చోజన్ అ బోల్డ్ పాత్. ఐ కాంప్లిమెంట్ బోత్ ఆఫ్ యూ. అదేవిధంగా సోదరుడు భీమ్స్ గారు, మీరు అడిగినారు ఇల్లెందు రమ్మన్నారు, బయ్యారం రమ్మన్నారు. తప్పకుండా వస్తాను. మీరు ఇందాక చెప్తుంటే మాట్లాడుతుంటే మీ నాన్నకు మీరు ఇక్కడ నుంచి సందేశం ఇస్తుంటే చాలా మందిలో ఐఎమ్ షూర్ ఇక్కడ అందరికీ కూడా ఎక్కడో గుండెని తట్టింది. ఎందుకంటే మీ స్ట్రగుల్ కానీ మీ గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కానీ డెఫినెట్గా అందరికి కూడా కనెక్ట్ అయినారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఎందుకంటే ఇంత అద్భుతమైన టాలెంట్ ఒక మీరు ఈరోజు తెలంగాణలో ఇందాక మీరు చెప్తుంటే మా ఈ సిరిసిల్లలో ఒక సి నారాయణ రెడ్డి గారు ఇక్కడే పుట్టి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న మహానుభావుడు కూడా ఈ గడ్డ మీద పుట్టిండు. ఒక మిద్దె రాములన్న.